ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసేటువంటి మరొక సంచలన సంఘటన జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చర్చకే దారితీసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇద్దరు పోలీసులు తెలంగాణలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ పోలీసులు ఎందుకు ఆంధ్ర పోలీసుల్ని అరెస్ట్ చేశారు? ఈ దౌర్భాగ్యులు ఏ డెకాయిట్ పనిచేస్తే వాళ్ళు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళబోతా ఉందా? అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్నకి మన రాష్ట్రంలో పొరుగు పోతే సరిపోదు, దేశవ్యాప్తంగా పోవాలి, ప్రపంచవ్యాప్తంగా పోవాలి. ఈ రాష్ట్రం పొరుగుని గంగలో కలపాలి. సిగ్గు ఎగ్గు లేకుండా తన బానిసల్ని తెలంగాణకు పంపిస్తే అక్కడ అడ్డంగా వాడు దొరికిపోతే తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఈ దౌర్భాగ్యులు మాలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారే, ఈ నీచులు వచ్చి తెలంగాణలో పట్టుబడి ఆంధ్రప్రదేశ్ పరుగు తీస్తున్నారు కదా ఎదవల్లారా. మీరు మా మీద కేసు పెట్టుకోండి, మీకు అంతకుమించి చేత ఏం లేదు కాబట్టి. కానీ ఈ రకంగా పక్క రాష్ట్రంలో పొరుగు తీసేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దని ఈ బొబ్బుని కాళ్ళకి నేను చెప్తా ఉన్నా. అసలు ఇంతకీ ఏం చేశారు చెప్పు బీఆర్? మాకు ఉత్కంఠ ఉంది, టెన్షన్ ఉంది. ఎవరా ఇద్దరు పోలీసులు అంటే మన రాష్ట్రం దేనికి ఫేమస్? ఒక గొప్ప రాజధాని కట్టుకున్నామనా? కాదు. గొప్పగా అభివృద్ధి జరుగుతుందనా? కాదు. ఆ గొప్పగా సంక్షేమం జరుగుతుందనా? కాదు. కేవలం 420లు డెకాయిట్ల మయం, గంజాయి అత్యద్భుతంగా దేశవ్యాప్తంగా సరఫరా చేస్తా ఉన్నామని చెప్పి, చీపు లెక్కరు తయారు చేస్తున్నామని చెప్పి, ఇసుక దోపిడీ చేస్తున్నామని చెప్పి, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి మన రాష్ట్రం ఫేమస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని. అయితే ఈ గంజాయి, ఈ దౌర్భాగ్యులు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక గంజాయి పండిస్తూ దాన్ని దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తూ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యం మనకు తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇద్దరు పోలీసులు, కాకినాడకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి బాచుపల్లిలో గంజాయి అమ్ముతుంటే, గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే పోలీసులు అండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, జలగన్న గారి పోలీసులు తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటే, గంజాయి సరఫరాలు చేస్తూ ఉంటే తెలంగాణ పోలీసులు ఇన్ఫర్మేషన్తో కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో మిగిలినటువంటి పరిస్థితి. ఎవడు పొరుగు పోయింది? ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ తగ్గించడానికి, మహిళల మీద దాడులు తగ్గించడానికి, లేదంటే అరాచకాలను ఆపటానికి వాడేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దౌర్భాగ్యం? జగన్మోహన్ రెడ్డి ఇదేమన్నా వ్యాపారం పెట్టుకున్నావు నువ్వు? కొంపదీచ్చి వాళ్ళు వీళ్ళైతే పట్టుపడతారు, ఎందుకు పోలీసులతోనే వ్యాపారం చేపిద్దామని చెప్పి ఆంధ్ర పోలీసుల్ని తెలంగాణకు పంపించి, హైదరాబాద్కు పంపించి గంజాయిలు డ్రగ్స్లు స్మగ్లింగ్ చేపిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి సిగ్గులేని పనులు చేపిస్తున్నావు. ఈ ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోవటానికి సిగ్గుడ పల్లె నీకు? నేను అడుగుతున్నాను కదా జగన్మోహన్ రెడ్డి, ఏం సాధించావు నువ్వు 4.5 సంవత్సరాల్లో? అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప ఒక్క గాడివి నువ్వు అని ఇవాళ జనం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇద్దరు ఇవాళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్ను మోటివేట్ చేసింది, నిన్ను పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ మార్కెట్లో టాకు నడుస్తుంది. ఇవాళ నీ మీద కేసు పెడితే నీకేమైతే అంటే ఏమన్నా? ఇప్పుడు ఆల్రెడీ 32 కేసులు ఉన్నాయి, 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని వచ్చావు. నీ జీవితానికి పెద్ద సిగ్గు ఎక్కువ మానం మర్యాద ఉండకపోవచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, యువకుడిగా, నా రాష్ట్ర ముఖ్యమంత్రినో, నా రాష్ట్ర పోలీసులో ఇట్లా దౌర్భాగ్యంగా దొరికిపోతే మా రాష్ట్రానికి సిగ్గు చెట్టు కదా. ఇది ఎక్కడే వారు? నాకు అర్థం కదా. ఎవరన్నా పౌరులు దొంగలు డెకాయిట్లు చేశారంటే అర్థం ఉంది. కాకినాడ నుంచి పోలీసులు, ఒకటి హెడ్ కానిస్టేబుల్, ఇంకోటి కానిస్టేబుల్ అంట, వాళ్ళు వచ్చి ఇక్కడ గంజాయి డ్రగ్గులు స్మగ్లింగ్లు చేసేది ఏంది, దొరికిపోయి పోలీసులు అరెస్ట్ చేసేది ఏంది? సిగ్గులేని పని కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నీ మీద కేసు పెడితే ఎవరు దిక్కు? అసలు నిజంగా కనుక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఫోకస్ చేస్తే అత్యధిక మాఫియా నడిపిస్తుంది, డెకాయిట్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని. అరే నాయన, కరెక్ట్గా 2 నెలల్లో నువ్వు దిగిపోతా ఉన్నావు. ఈ లోపు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి బ్రాండ్ అంతా సర్వనాశనం చేసి పోవాలని డిసైడ్ అయినావా నువ్వు? ఒక పరిశ్రమను తీసుకొచ్చావా? ఎవరన్నా యువతకు ఉపాధి కల్పించావా? డెకాయిట్లని వాళ్ళు ఏమైనా వాలంటీర్లను పెట్టుకుని 5,000 రూపాయలకి నీ కార్యకర్తల్ని వాళ్ళందరినీ దొంగలుగా తయారు చేసి, దోపిడీలుగా తయారు చేసి, వాళ్ళేమో నాటుసారా తయారీ దగ్గర నుంచి గంజాయి స్మగ్లింగ్ దాకా ప్రతి దాంట్లో వాళ్ళు కూడా పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రముఖంగా చాలామంది, ఒకటి అరా మంచోళ్ళు ఉండొచ్చు, వాళ్ళలో కూడా వేరే విషయం. ఎంత పర్సెంట్ ఉందనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారి మీద ఏమో తొడలు కొడతారు, రేవంత్ రెడ్డి గారి మీద కారు కొత్తలకు వస్తారు మీరు. వాడు కొడాలి నాని పనికి మల్లుడు. ఎందుకంటే వాడు బూతులు మాట్లాడిన చెప్తే ఏం రాదు. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అతనికి ఏమైనా కాలు ఇరిగిందా మేము పరామర్శించడానికి? ఒరే, నువ్వు కారు కూతలకు వస్తాడావు, కానీ మీరు చేసేటువంటి డెకాయిట్ పనులకు మీ అక్రమాస్తులన్నీ ఉండేది తెలంగాణలో. అది మర్చిపోయారా ఏందా? మీరు మర్చిపోయారేమో. మీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు తెచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి దమ్ము, ధైర్యం, కెపాసిటీ ఉంటే రేవంత్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమని ఇప్పుడు మాట్లాడమని నిన్న మొన్నటి దాకా మురిగారు కదా. ఇప్పుడు మాట్లాడరా స్వామి. ఎందుకంటే అతను దోచుకున్నటువంటి సంపదలో అత్యధికం తెలంగాణలోనే దాచుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ రేవంత్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులను అరెస్ట్ చేయించాడా? ఊరికే కాదు, ఆయన ఏదో పగబట్టి కాదు, డెకాయిట్ పనులు చేసి తెలంగాణను భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ యువతను గంజాయి
లోకి దించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు. ఇది ఎంత పరువు తక్కువ వ్యవహారం. ఒక యువకుడుగా మేము తలకాయలు ఆడబెట్టుకోవాలా? మా పరువు ఏమైపోవాలా? మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆడ పట్టుబడరు గంజాయి అమ్ముకుంటా అంటే ఏం సిగ్గుచేటిది? సిగ్గులేనటువంటి పనులు ఎట్టాగే చేస్తారు. అరే నాయన, సుబ్బారావు గుప్తా దగ్గర నుంచి ఇంకెవరినో కూడా అరెస్ట్ చేశారు ఈ మధ్య. ఎందుకు? వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ వెహికల్స్లో గంజాయి పెట్టి వీళ్ళు గంజాయి ధరలు ఇస్తున్నారని. గంజాయి వ్యాపారం చేసేవాడు సుబ్బారావు గుప్తా. వాళ్ళు కాదు నాయన చేసే జగన్మోహన్ రెడ్డి పోలీసులు, వైసీపీ నాయకులు వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఈ రకంగా తీయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.